కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం డబురు ధనలక్ష్మి గారు రాసిన మది వీడని వసంతం అనే కథ విందాం. ఇది ఒక యథార్థ కథ. కౌసల్య డిగ్రీ వరకు చదివింది. పెళ్లి చూపుల్లో అరవింద్ని చూసింది. సినిమాల్లోలా మనసులో సీతాకోక చిలుకలేం ఎగరలేదు. కౌసల్య అందంగా ఉంటుంది. అరవింద్ కూడా ఓ మోస్తరుగా ఉంటాడు. ఉన్నంతలో పెళ్లి జరిపించి అప్పగింతలు చేశారు కౌసల్య తల్లిదండ్రులు. కౌసల్య అత్త శకుంతల సాత్విక మనస్కురాలు. మామ పరమేశం అరవింద్ 10 ఏళ్ల వయసులో చనిపోయాడు. అప్పటి నుండి ఇంటి బాధ్యతలు శకుంతల నిర్వహించేది. శకుంతల అరవింద్లు ట్రైన్లకు చిన్న చిన్న హోటళ్లకు టిఫిన్లు సరఫరా చేసేవారు. లాభంతో పాటు ఇల్లు ప్రశాంతంగా గడిచేది. పెళ్లైన మొదటి రోజే అరవింద్ కౌసల్య పట్ల శ్రద్ధ చూపిస్తూ జాగ్రత్తలు తీసుకుంటుంటే, కౌసల్య మొగుణ్ణి అప్పుడే కొంగు కట్టేసుకుంది అంటూ స్నేహితురాళ్లు అంటుంటే కౌసల్యకు సిగ్గుగా అనిపించింది. తన భర్త అరవింద్ మంచివాడని అర్థమైంది కౌసల్యకు. అరవింద్ కూడా కౌసల్య ఏదన్నా మాట్లాడితే చాలు అపురూపం అన్నట్టుండేవాడు. అరవింద్ కౌసల్య పట్ల చూపించే ప్రేమ, అనురాగం కౌసల్యకు కొత్త లోకంలో ఉన్నట్లు తేలిపోయేది. ఇద్దరికీ మొదటిసారి ఒకరంటే ఒకరి తొలి స్పర్శ, తొలి మైకం, తొలి ప్రేమ. ఇక అరవింద్కు ఇద్దరు పెళ్లి కావలసిన చెల్లెళ్ళు సురభి, మమత. ఇద్దరు 10వ తరగతితో చదువు ఆపేశారు. అత్త శకుంతల, ఆడపిల్లలకు చదువు ఎక్కువెందుకే, ఇంటి పని వంట పని వస్తే చాలు, అత్తారింట్లో అందరికీ చక్కగా వండి పెట్టి వంట పనులు ఇంటి పనులు చక్కగా చేసుకుంటే చాలదు, ఎలాగో ఆడపిల్లలను ఉట్టి చేతులతో పంపం కదా, కొద్దో గొప్ప కట్నం ఉన్నంతలో బంగారం పెడతాం, పెళ్లికంటూ తక్కువలో తక్కువ ఓ 25 రోజువారీ చీరలు, ఓ 5 మంచి పట్టు చీరలు పెడతాం. ఇక భర్త అనేవాడు మన పిల్లకు 3 పూటలా తిండి పెట్టి పోషించుకోలేడా అంటుండేది. అత్త శకుంతల మాటలకు నవ్వుకునేది కౌసల్య. ఓ రకంగా అత్తగారి మాటల్లో లాజిక్ కూడా కరెక్టే అనుకునేది. పెళ్లైన తొలినాళ్లలో వంట చేయడం రాక కౌసల్య ఇబ్బంది పడుతుంటే కౌసల్య అత్తగారు శకుంతల, ఇదిగో కౌసల్య, నువ్వు వంట వండకు, నీకు వంటలు వచ్చే వరకు నేనే వంట చేస్తాను, మొదట వంటలు రుచిగా చేయడం నేర్చుకో, అన్నీ పుట్టింట్లోనే నేర్చుకొని రావాల్సిన అవసరం లేదు, ఇక్కడ కూడా నువ్వు స్వేచ్ఛగా ఉండవచ్చు, ఉదయం తొందరగా నిద్రలేచి స్నానం చేసి ఇంటి పనులు వంట పనులు దేవుని పూజ పూర్తి చేసి మధ్యాహ్నం 1 గంట నడుము వాల్చు, ఉదయం త్వరగా నిద్రలేచిన అలసట, పనుల అలసట తగ్గుతుంది అంటూ శకుంతల గారే వంట చేస్తూ కూరగాయలు తరగడం, మసాలాలు మిక్సీకి వేయడం నేర్పించేది. శకుంతల గారు చేసిన కూరలు మరలా 3 రోజుల తర్వాత కౌసల్యను వండమని చెప్పేది. కూరలో హెచ్చుతగ్గుల గురించి చెప్పేది. 6 నెలలు తిరిగేసరికి కౌసల్య వంటలు అద్భుతంగా చేయడం నేర్చుకుంది. కౌసల్య వంట చేస్తుంటే ఆడబడుచులు సురభి, మమత ఇద్దరూ వంటలో వదినకు సహాయం చేస్తూ వాళ్లు కూడా వంట పని సులభంగా నేర్చేసుకున్నారు. కౌసల్య బట్టలు ఉతికితే సురభి మంచినీళ్లలో జాడించేది. మమత మేడపైకెళ్లి బట్టల ఎండకు దండాలపై వేసి వచ్చేది. ఆరిన బట్టలను ముగ్గురు కలిసి మడతలు పెట్టి సర్ది పెట్టేవారు. కౌసల్య, ఆమె ఆడబడుచులు దాదాపు ఒకే వయసు అవడం వల్ల ముగ్గురు చాలా బాగా కలిసిపోయి ఎంతో స్నేహంగా ఉండేవారు. బంధువులు ఎవరైనా వచ్చినప్పుడు ఆ ఇంట్లో అందరూ అలా కలిసిపోయి ఇంత సంతోషంగా ఉండటం సాధ్యమా అనిపించేలా ఉండేది ఆ కుటుంబం. ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు గాని గిట్టని వాళ్ళు కాని కౌసల్యపై చాడీలు శకుంతలకు, అత్త ఆడపడుచులపై కౌసల్యకు చెప్తే తేలిగ్గా తీసిపారేసేవారు. అరవింద్ కౌసల్యలు సినిమాలకు గుడులకు వెళ్లినా వెంట సురభి, మమత ఉండాల్సిందే. శకుంతల గారేమో, భార్యాభర్తల మధ్య పానకంలో పుడకల్లా మీరెందుకే వెళ్లడం, వాళ్ళంటే మొగుడు పెళ్లాలు 1,00,000 ఉంటాయి, వయసు పిల్లలు అలా వెళ్లకూడదు అంటూ సున్నితంగా మందలించేది. కౌసల్య మాత్రం ఎక్కడికి వెళ్లినా సురభి, మమత లేకుండా వెళ్లేది లేదంటూ మొండిగా ఉండేది. చివరికి కౌసల్య, సురభి, మమత సంతోషంగా కబుర్లతో కాలక్షేపం చేస్తూ అరవింద్ని కూడా మర్చిపోయేవారు. కాలం సంతోషంగా గడిచింది. సురభికి పెళ్లి కుదిరింది. పెళ్లికి కొంత బంగారానికి డబ్బు తక్కువ పడింది. కౌసల్య తను దాచుకున్న 15,000 రూపాయలు భర్త చేతికిచ్చింది. ఆ డబ్బు కౌసల్య తండ్రి చిట్టీల రూపంలో దాచుకున్న డబ్బు. కౌసల్య మంచితనానికి శకుంతల, సురభి ఎంతగానో పొంగిపోయారు. పెళ్లి జరిగి సురభి అత్తవారింటికి వెళ్లిపోయింది.
అత్తారింట్లో సురభి తన అమ్మ మరియు వదినల సలహాలను పాటిస్తూ సంతోషంగా సర్దుకుపోయింది. మమతకు కూడా ఉన్న ఊర్లోనే మంచి సంబంధం రావడంతో మమత పెళ్లి కూడా జరిగిపోయింది. ఇంతలోనే కౌసల్య గర్భవతి అయింది. కౌసల్యకు నెలలు నిండి పండంటి బాబు పుట్టాడు. ఇంతలోనే సురభికి 6వ నెల, మమతకు 2వ నెల గర్భం. వరుస కాన్పులు, చంటి పిల్లలతో ఇల్లు సందడిగా మారిపోయింది. ఓ రోజు బైక్పై ఇంటికి వస్తున్న అరవింద్కు యాక్సిడెంట్ జరిగి ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు ప్రాణాలు వదిలాడు. చెట్టంత కొడుకు కళ్ల ముందే మట్టిలో కలిసిపోతే ఆ కన్నపేగు వేదన ఎంత భారమో శకుంతల గారిని చూసిన ప్రతి ఒక్కరికి తెలిసింది. సురభి, మమత వాళ్ల ఏడుపునో బాధను దిగమింగుకొని కౌసల్యను ఓదార్చారు. నిండా 25 ఏళ్లు నిండని కౌసల్య అలా వైధవ్యంతో ఇంట్లో కళ్ల ముందు తిరుగుతుంటే శకుంతల కొండంత దుఃఖాన్ని కళ్లల్లో మోసేది. అరవింద్ లేని లోటు కౌసల్యను మోడుగా మార్చేసింది. అరవింద్ అల్పాయుష్కుడని ముందే తెలుసుంటే కౌసల్య అతనితో ఇంకొన్ని మధుర క్షణాలను పోగేసుకునేదేమో. కౌసల్య మనసుకు ఇప్పుడు సంతోషం లేదు. ఊపిరే భారమైపోయింది కౌసల్యకు. ఆమె మనసంతా శూన్యం. బిడ్డతో పాటు తన భవిష్యత్తు అగమ్య గోచరంగా తోచింది. సురభి కొన్ని రోజులు, మమత కొన్ని రోజులు కౌసల్యతో ఉంటూ ఓదార్చారు. కౌసల్యకు తన పుట్టింటి కంటే అత్తింటి మనుషులు మరింత ఆత్మీయులైపోయారు. సంవత్సరం పాటు కుటుంబం ఏదో అలా గడిచింది. రాను రాను ఇల్లు గడవడం కష్టమైంది. అడపాదడపా సురభి, మమత ఇంటి ఖర్చులకు సర్దేవారు. వాళ్లు కూడా భర్త చాటు భార్యలు. ఆర్థిక సాయం కష్టంగానే ఉండేది. అయినా అడపాదడపా ఆడపడుచులు కౌసల్యకు సాయంగా ఉండేవారు. కౌసల్యను ఏ విషయంలో కూడా తక్కువ చేసి మాట్లాడడం కానీ, వ్యతిరేకంగా మాట్లాడడం కానీ చేసేవారు కాదు. ఇదే సమయంలో శకుంతల అక్కడికి దగ్గరలోని రెసిడెన్షియల్ కాలేజీ వంట కాంట్రాక్ట్ ఒప్పుకుంది. 2 సంవత్సరాల కాంట్రాక్ట్. తనతో పాటు 4 మనుషులను పనికి కుదుర్చుకుంది. కౌసల్య వయసులో ఉంది. హాస్టల్లో తనతో పాటు ఉంటే మంచితో పాటు 10 మంది చెడు దృష్టి కౌసల్యకు తగులుతుంది. అందుకే కౌసల్య బాబుని చూసుకుంటూ ఇంటి పట్టునే ఉండేది. కౌసల్య శకుంతల ప్రోద్బలంతో ముగిసిపోయిన చదువును కొనసాగించింది. టీటీసీ, అదే టీచర్ ట్రైనింగ్ కోర్స్ ఎంట్రన్స్ రాసింది. మంచి ర్యాంక్ రావడంతో శకుంతల గారే కౌసల్యతో టీచర్ ట్రైనింగ్ చేయించింది. 2 ఏళ్ల తర్వాత కూడా మరో 5 ఏళ్ల వంట కాంట్రాక్ట్ శకుంతల గారే తీసుకుంది. ఈలోపు కౌసల్య డిఎస్సి కోసం చదవడం ప్రారంభించింది. కౌసల్య బాబును కొద్ది రోజుల పాటు సురభి దగ్గర, కొద్ది రోజుల పాటు మమత దగ్గర వదిలి అవనిగడ్డకి డిఎస్సి కోచింగ్కి వెళ్ళింది. కష్టపడి చదివి డిఎస్సి రాసి టీచర్ ఉద్యోగానికి సెలెక్ట్ అయింది. అందరి సంతోషానికి అవధులు లేవు. ఇంటి ఆర్థిక స్థితి మెరుగుపడింది. కౌసల్య కొత్త జీవితం ప్రారంభమైంది. కౌసల్య కొడుకు స్కూల్కి వెళ్తున్నాడు. ఓ రోజు శకుంతల, కౌసల్య, బాబుని నేను చూసుకుంటాను. నువ్వు వయసులో చిన్నదానివి. నీకు మరో పెళ్లి చేద్దాం అనుకుంటున్నా, ఏమంటావు అంది. కౌసల్య, అత్తయ్య, నాకే పెళ్లి వద్దు. నేను ఆయన్ని మర్చిపోవడం అసాధ్యం. నా భర్త నాకు భగవంతుడు. ఆయన నాకు మంచి స్నేహితుడు. అలాంటి వ్యక్తి మరలా దొరకరు. నాకు వేరే ఎవరి మీద అలాంటి ఇష్టం లేదు. ఈ కుటుంబం నాది. ఇక ఈ జీవితం ఇలానే ఆయన జ్ఞాపకాలతోనే ముగిసిపోనివ్వండి. నాకు బాబున్నాడు. నా చిన్ని తండ్రి నా ప్రపంచం. నాకు ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం పూర్తిగా దేవుడి దయ వల్ల రాలేదు. నన్ను ప్రేమగా, బాధ్యతగా చూసుకున్న ఈ కుటుంబ సభ్యుల వల్లే వచ్చింది. ఈరోజు ఈ ఉద్యోగం చేస్తున్నాను అంటే అందుకు కారణం మీరు, ఇంకా సురభి, మమతల తోడ్పాటు. నా ప్రస్తుతానికి మరో పెళ్లి ఆలోచన లేదు అంది. 10 సంవత్సరాలు జరిగాయి. కౌసల్య మరో పెళ్లి చేసుకోలేదు, చేసుకోదు కూడా. అమ్మ కంటే ఎక్కువగా చూసుకునే అత్త, మంచి స్నేహితురాళ్ల లాంటి ఆడబడుచులు, ముద్దులు మూటగట్టే కొడుకు, తను మట్టిలో కలిసే వరకు ఉండే భర్త జ్ఞాపకాలే కౌసల్య భవిష్యత్తుగా మారిపోయాయి. నిజానికి కౌసల్య మరో పెళ్లి గురించి ఆలోచించకపోవడానికి కారణం అరవింద్ పట్ల తనకున్న ప్రేమ, అతనితో గడిపిన మంచి జీవితం, ఆమెకు జీవితకాల జ్ఞాపకాలు. కౌసల్యకి ఇప్పుడిప్పుడే నిజమైన ప్రేమ అవగతం అయింది. తను తన జీవితకాలంలో నిజంగా ప్రేమించింది తన భర్తనే. ఎవరి నుండి పొందని ప్రేమ భర్త ద్వారానే పొందింది. వారిద్దరిది మధురమైన బంధం. ఒకప్పుడు సాయంత్రాలు అరవింద్ రాక కోసం కౌసల్య ఎదురుచూపులతో నిరీక్షించేది. తాను అలిగితే మురిపెంగా భర్త బుజ్జగించిన బుజ్జగింపులు ఇప్పటికీ గుర్తొస్తుంటాయి.
అప్పట్లో కౌసల్య కాసేపు కనపడకపోతే అరవింద్ కలవరింతలతో ఎదురుపడేవాడు. అతనితో కలిసి ఉన్నప్పటి క్షణాలన్నీ ఇప్పటి తీపి జ్ఞాపకాలుగా ఆమె మనసుని వీడని వసంతంలా మారిపోయాయి. అరవింద్ ఇక లేడు, తిరిగి రాడు అన్నది వాస్తవమని మనసుకు సర్ది చెప్పుకోలేక, వాస్తవంలో అతను లేని మిగిలిన జీవితం భారంగా బతకలేక కౌసల్య పరిస్థితి ఒక్కోసారి భారంగా మారిపోయేది. బాబు సంతోషంలో తన సంతోషాన్ని వెతుక్కుంది కౌసల్య. మంచి అత్తారిల్లు కౌసల్యకు అండగా ఉన్నందున వచ్చిన కష్టాలను సులభంగా అధిగమించి మంచి జీవితాన్ని సంపాదించుకుంది. నిజానికి స్త్రీ మనసును తాకిన బంధం మట్టిలో కలిసిపోయినా ముగిసిపోయినా ఇక ఆ జ్ఞాపకాలతోనే పయనం కొనసాగిస్తుంది. కొత్త బంధాన్ని ఆహ్వానించదు. ఇక్కడ గొప్పతనం స్త్రీది కాదు, అంతటి ప్రేమను ఆమెలో నింపగలిగిన అతనిది. భార్య అయినా భర్త అయినా మనసును తాకిన బంధంగా మారినప్పుడు ఆ మనసులో మరొకరికి చోటు ఉండదు. ఏ బంధంలో అయినా ప్రేమ అంతర్లీనంగా పెనవేసుకున్న చోట ఆ బంధానికి అంతం ఉండదు. భౌతికంగా దూరం అయిన మది జ్ఞాపకాలలో సజీవంగా ఉండిపోతారు. అలాంటి మదికి అప్పుడప్పుడు వేదనల శిశిరం పలకరించినా నిత్యం తీపి జ్ఞాపకాల వసంతమే. ఇదండి డబుర ధనలక్ష్మి గారు రాసిన మది వీడని వసంతం అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.